మేమైతే వాటర్ ఫాల్స్ చూసేసాక ఇంకో లొకేషన్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ లొకేషన్ వచ్చి గాలికొండ వ్యూ పాయింట్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. అరకు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో ఏ లొకేషన్ కి వెళ్ళాలని చెప్పి ముందే మార్క్ చేసుకొని ఉంచుకున్నాం లొకేషన్స్ అనేవి. అరకు ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యాక సిగ్నల్ అయితే ఉండదు, వర్షం పడుతుంది, అందులో సిగ్నల్ కూడా అస్సలు ఉండదు. మన డెస్టినేషన్స్ ముందే మార్క్ చేసుకొని గూగుల్ మ్యాప్ లో ఉంచుకుంటే చాలా బెస్ట్. పైకి వెళ్ళాక మనకి ఈజీగా లొకేషన్స్ అనేవి తెలుస్తాయి. లేదంటే వర్షానికి ఫోన్ తీసుకొని చూసుకోలేం, ప్లస్ సిగ్నల్స్ కూడా ఉండవు. నేను వెళ్ళిన లొకేషన్ అయితే ఇప్పుడు అరకులో చాలా ట్రెండింగ్ లో ఉంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే వెళ్ళాను ఈ ప్లేస్ కి. రీల్స్ లో కన్నా డైరెక్ట్ గా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. మేము గూగుల్ మ్యాప్స్ లో చూసుకొని వెళ్ళినా కూడా కన్ఫ్యూజ్ అయ్యాము. ఇంకా మిడిల్ లో అరకు ఘాట్ రోడ్ లో ఆ కాఫీ ప్లాంటేషన్ వచ్చినప్పుడల్లా మా లొకేషన్ ఇదేనా అని చూసుకుంటున్నాం. ఫైనల్లీ మా లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే అరకులో ప్రెసెంట్ ఇది చాలా ట్రెండ్ లో ఉంది. ఈ కాఫీ ప్లాంటేషన్ ఎదురుగానే చిన్న చిన్న షాపుల్లో కాఫీ పౌడర్స్, చీకులు, బ్యాంబో చికెన్ అనేది అమ్ముతున్నారు బయట. మేము స్కూటీ పెట్టిన పక్కనే ఒక బండికైతే పొగలైతే వచ్చేస్తుంది. బయట పార్కింగ్ కూడా ప్లేస్ లేదు, అంత రష్ గా ఉంది ఇక్కడ ఈ లొకేషన్ అనేది. మాకైతే టికెట్ ప్రైస్ 50 రూపీస్ పడింది. ఇంకా నేను వెళ్ళే టైంకి వర్షం పడుతుంది కాబట్టి లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. వర్షానికి రోడ్స్ కొంచెం బాగాలేకపోవడం వల్ల అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాము. I have reached the destination. Wow, mama. Oh, I like coloring peki. This watery. Yeah. చాలా కష్టపడాలి ఈ టైంలో అరకుకి వస్తే. సాహసమే అని చెప్పాలి. చిన్న చిన్న కాఫీ ప్లాంట్స్ కదా ఇవి. వావ్, ఈ ఫీల్ ఎంత బాగుందో బురదలో నడ్డం. వావ్, వుడెన్ బ్రిడ్జ్కి వెళ్ళే దారి అయితే ఇలా ఉంటుంది. మొత్తం ప్రెసెంట్ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి అరకులో ఫుల్ బురదగా ఉంది. వావ్ మామ, చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ట్రావెలర్స్ అన్నాక ఎక్స్పీరియన్స్ చెయ్యాలి బ్రో. మనం ఎంత కష్టపడుతున్నామో చూపించాలి వీళ్ళకి. అండ్ అలాగే ఇలాంటి చెప్పులు అయితే వేసుకోకండి దయచేసి. దిస్ ఈజ్ రాంగ్. ఇలాంటి వాటికి ఇలాంటి చెప్పులు కరెక్ట్ కాదు. వ్యూ చూసారా ఎంత బాగుందో. చిన్న చిన్న కాఫీ బీన్స్ ఉన్నాయి, ఏవి చిన్నవి ఉన్నాయి అక్కడ, చూపిస్తాను. చూసారా చిన్న కాయలు ఉన్నాయి అక్కడ, కాఫీ బీన్స్ అవి ఇంకా కాయల్లోనే ఉన్నాయి. పళ్ళు కూడా ఉన్నాయి కానీ కొంచెం దూరంలో ఉన్నాయి, అందితే బాగుంది. దిస్ ఈజ్ ద కాఫీ బీన్స్ ఉన్నాయి నా చేతిలో ఇప్పుడు. ఇది కాయ యాక్చువల్గా, ఇది ఇంకా అవుతుంది, ఫుల్ పండు ఉంటుంది. దాన్ని ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఈ వర్షంకి చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఈ వర్షంకి చలి ఒకటి, మళ్ళీ ఫుల్ తచ్చిపోయాం. రూట్ కూడా చాలా చండాలంగా ఉంది, అన్ని రాళ్ళతో. ఇక్కడైతే బోల్డ్ ఉన్నాయి కాఫీ బీన్స్, మళ్ళీ కాయలే దొరికాయి నాకు. పడపోయి ఉంటే వ్యూ కేకలా ఉండేది, కానీ వర్షం పడుతుంది, ఈ మంచు. హోల్ పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ బురదకి జారిపోతారేమో అని చెప్పి. ఫైనల్లీ ఐ గాట్ ఇట్, రెడ్ కాఫీ బీన్స్. దీని నుంచి కాఫీ మనం తాగుతాం. దీన్ని టేస్ట్ చేస్తాను ఎలా ఉంటుందో. చాలా తీయగా ఉంది, చాలా ఎంత తీయగా ఉంది తెలుసా, నిజంగా చాలా తీయగుంది. ఇదిగో తినేసాక బీన్స్ ఇలా ఉన్నాయి ఇందులో. ఇవే మనం ఇంటి పౌడర్ చేసుకొని కాఫీ అనేది తాగుతాం. అంతా బురదే, ఇదే మెయిన్ మనకి ప్రాబ్లం. ఒక ఉడేంది ఉంది కానీ మేము వెళ్ళట్లేదు. ఇంకొంచెం ముందుకు కొంచెం బాగుంటుందంట, అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళి మీకు వ్యూ అనేది చూపిస్తాను. దిస్ ఈస్ ద వ్యూ, ఐ వాంట్ ఇట్. ఒక 30 మినిట్స్ వాక్ తర్వాత అక్కడ ఒక ట్రీ డక్ చూసాము. అది చూసినాక లొకేషన్ అయితే వావ్ అనే చెప్పాలి. సూపర్ ఉంది లొకేషన్ అనేది. ఫుల్ చెట్లు మధ్యన ఈ ట్రీ డక్ అనేది పెట్టారు. మిడిల్లో కింద మొత్తం కాఫీ ప్లాంటేషన్, మిడిల్లో మనం ఉంటాము. ఫోటోషూట్ కి అయితే సూపర్ ఉంటది. ఇక్కడ డక్ అనేది ఓన్లీ 4 మెంబర్స్ నే కెపాసిటీ ఉంటది. 4 మెంబర్స్ కన్నా ఎక్కువ ఎక్కకూడదు. అక్కడ బోర్డు అనేది పెట్టున్నారు. ఫైనల్లీ నా టర్న్ అయితే వచ్చింది. లక్కీగా వర్షం పడడం వల్ల ఇక్కడికి ఎవరు రాలేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఒక 10 మినిట్స్ వరకు నాకు ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాను. చాలా లొకేషన్స్ అయితే క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, బట్ వర్షం వల్ల ఫోన్ ఎక్కడ తడిచిపోద్ది ఫోన్ ఆల్రెడీ తడిచిపోతుంది వర్షం వల్ల. సో ఎక్కడ పోతుంది అని చెప్పి కొన్ని లొకేషన్సే క్యాప్చర్ చేశాను. వర్షంతో పాటు చాలా చలి కూడా వేస్తుంది. చలితో పాటు ఫుల్ బాడీ మొత్తం షివర్ అయిపోతుంది. ఇప్పటికే అక్కడ టైం ఆఫ్టర్నూన్ 3 o'clock అవుతుంది. ఇంకా చాలా చలిగా ఉంది అక్కడ. మిరియాల పాదు లీఫ్ కూడా చాలా న్యాచురల్గా భలే ఉంది.
ఇదిదా చూడ్డానికి రావాలి వర్షంలో. రండిరా, ఇంటి నుంచి బయటికి కదలండి రా చూడ్డానికి. ఏమైనా ఎక్స్పీరియన్స్ అయినా. వావ్ మామా వావ్, బయటికి వచ్చి ఎక్స్ప్లోర్ చెయ్యండి రా ఇలాంటి వీటిని. వావ్ మామా ఎంత బాగుంది చూడండి వుడెన్ బ్రిడ్జ్. ఏదో రోజు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తుండే ఏదో అనుకున్నా కానీ ఎక్స్పీరియన్స్ బాగుంది.